ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలని ఒకవైపు వాళ్ళు ఒక అబద్ధపు నమ్మకం సృష్టించాలని ప్రయత్నిస్తూ ఇంకోవైపు ఇక్కడ వచ్చే పెట్టుబడులు ఎట్లా అడ్డుకోవాలి. ఉదాహరణ టీసీఎస్ లాంటి సంస్థ ఇక్కడ 1000 కోట్ల పైగా పెట్టుబడులు పెట్టి 10,000 ఉద్యోగాలు మినిమం ఇక్కడ సృష్టించాలని కమిట్మెంట్ తీసుకుని రావాలని మనము ల్యాండ్ వాళ్ళకి ఎకరం 99 పైసలకి ఎందుకు ఇచ్చాము. అంత వేగంగా అంత కమిట్మెంట్తో వాళ్ళు ఇక్కడ డెవలప్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో చాలా మార్పులు వచ్చినా సరే ఇక్కడ మేము 10,000 ఉద్యోగాలు సృష్టించాలని కమిట్మెంట్తో చేశాం. దాన్ని అడ్డుకోవడానికి వైసీపీ నాయకులు కోర్టుకు వెళ్ళి ఆ ల్యాండ్ ఇవ్వడానికి వీళ్ళేదో ప్రయత్నించారు. కోర్టు కూడా ఏంటి అంటే రాష్ట్రము ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయడానికి చేసేది తప్పు కాదని వాళ్ళు అనడం వల్ల వాళ్ళకి మొట్టికాయ దక్కింది. దీని పాలసీ మన వెనకాల పాలసీ ఏంటి, ఏ పడితే ఆ కంపెనీకి ఇవ్వట్లేదు కదా. ఐటీ రంగంలో మనం ఎవరికైనా ల్యాండ్ ఇస్తుంటే వాళ్ళకి మినిమం $1 బిలియన్ వాల్యుయేషన్ అంటే ఒక 8,000 కోట్ల పైగా కంపెనీ విలువ ఉండి ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ నేమ్ ఉంటే అట్లాంటి ఐటీ కంపెనీలకి మనము భూమి కేటాయిస్తున్నాము.